ఓకే, ఒకసారి మళ్ళొకసారి ట్రై చేద్దాం, బాలాజీకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో బాలాజీ భాయ్, బాలాజీ భాయ్ లైవ్లో ఉన్నారు. ఇక్కడ మొత్తం బాలాజీ గౌడ్నే తప్పు పడతా ఉన్నారు. ఒక పేద వ్యక్తి ఏదన్నా తప్పు చేస్తే ఆయన మీరెందుకు చేయాల్సి వచ్చింది? అసలు మీ దగ్గర కంప్లైంట్ వచ్చిందా, లేదంటే మీరే డైరెక్ట్ వెళ్ళి చూసారా? ఏంది? లేదన్న, మాకు మేము రిపోర్టింగ్ చేసుకుంటూ మేము వెళ్ళే టైంలో మాకు ఫస్ట్ డే 1 అంటే రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేయరు, మేము ఏది పెట్టినా చూస్తారు అనుకున్నారు అనుకోవచ్చా? నో 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 అట్లాంటిది ఉండదు. మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు రేపు పొద్దున ఇది రివర్స్ కొడితే ప్రాబ్లం అవుతుందని, మరి అక్కడ ఎవరెవరికైతే హెల్త్ ప్రాబ్లం అయిందో వాళ్ళతోని బయటలు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? బాధితులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ కోవా బండు తిని ప్రాబ్లం అయిన వాళ్ళు వాళ్ళని ఎందుకు చూపించే ప్రయత్నం చేయలేదు? నో 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 ఇక్కడ ఎవరైతే మీరు ఒక జర్నలిస్ట్ గా ఉండి మీ మైక్ తీసుకెళ్లి వేరే అమ్మాయి చేతులు ఎట్లా పెడతారండి? మీరు ఆమె ఎవరండి క్వశ్చన్ చేయడానికి? నీ మైక్ పట్టుకొని నార్మల్ గా క్వశ్చన్ చేయొచ్చు. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. అన్న ఒకటి, సంతోష్ భాయ్ మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసి లైవ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కూడా ఒకసారి. నాకు ఫస్ట్ ఇది చెప్పు, నువ్వు ఒక జర్నలిస్ట్ గా ఉండి నీ మైక్ ఒక అమ్మాయి చేతిలో పెట్టి సంతోష్ భాయ్ నేను చెప్తా, నీకు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా. డైరెక్ట్ ఫోన్ చేసి మనం లైవ్ అని చెప్పేసి అంటే మనం డైరెక్ట్ గా నాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేను కూడా ఒక కంపెనీలో చేస్తున్నాను, మీకు తెలుసు. నేను ఒక విషయంలో నేను ఆ విషయం కూడా నేను అసలు పర్మిషన్ లేకుండా మీకు ఒకసారి నేను ఇంటర్వ్యూ కూడా నేను ఇస్తున్నాను అన్న. మీరు పర్మిషన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేసిరా అన్నప్పుడు? నేను అనేది ఓకే, నాకు ఇచ్చిన దానికి మీ కంపెనీ బాధపడ్డది నేను ఒప్పుకుంటా, కానీ మీ కంపెనీని అడగకుండానే జ్యోతికి మీరు ఫస్ట్ అప్పుడు బాగుందని చెప్పిరా అన్న? ఇది కరెక్ట్ అనిపిస్తలేదు అన్న, ఇది కరెక్ట్ అనిపిస్తలేదు అన్న. ఇది ఈ రోజు ఈ అమ్మాయిని బలి పశువు చేసినది బాలాజీ గౌడ్ కాదా? బాలాజీ భాయ్ రెండే క్వశ్చన్లు ఉన్నాయి అన్న. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అన్న. నేను మళ్ళీ మీడియా వాళ్ళు అందరూ ఈ రోజు అందరూ ఒక దొంగల్లాగా నిలబడాల్సి వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తావు అన్న? మీరు తప్పుగా మాట్లాడతారు. మీరు క్లారిటీ ఇవ్వకుండా మీరు సైలెంట్ గా ఉంటే ఎవరు క్లారిటీ ఇస్తారు చెప్పండి? క్లారిటీ ఇవ్వండి, ఇది ఎటేటో పోతుంది, మీడియా వాళ్ళ మీద మచ్చబడుతుందని చెప్పినా లేదా? బాలాజీ భాయ్ ఇది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇట్లా లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో పెట్టకండి. ఎవరు పర్మిషన్ ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి నేను? ఓకే, ఒకసారి మళ్ళొకసారి ట్రై చేద్దాం, బాలాజీకి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో బాలాజీ భాయ్, బాలాజీ భాయ్ లైవ్లో ఉన్నారు. ఈ కోవా బన్ను స్టోరీ ఏంది అసలు? నేను నిన్న ఒక వీడియో చేసిన, ఈరోజు రిలీజ్ చేసిన. ఇక్కడ మొత్తం బాలాజీ గౌడ్నే తప్పు పడతా ఉన్నారు. ఒక పేద వ్యక్తి ఏదన్నా తప్పు చేస్తే ఆయన ఎవిడెన్స్ చూపియాలి కదా, చూపించకుండా ఒక గరీబ్ ఆయనను పట్టుకొని మీ ప్రతాపం ఆయన దగ్గరన చూపించేదని కింద కామెంట్లు పెడతా ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నాకు వాళ్ళు క్వశ్చన్ చేసేది కూడా కొంతవరకు పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఆ కోవాలో ఏముందో మీరు ప్రూఫ్ చూపించలేదు, ఆ బండు బూజు పట్టిందా ఖరాబ్ అయిందా మీరు ప్రూఫ్ చూపించలేదు. ఏమనుకోవచ్చు? ఇది ప్రూఫ్ చూపించలేదని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అన్న? ఇప్పటి వరకు ఏది రాలేదు కాబట్టి అనుకుంటున్నాం. వీడియోస్లలో మీరు చూడరు, పురుగుల కన్నా ఎక్కువ ఇంకేం ప్రూఫ్ చూపించమంటారు చెప్పండి? ఏం పురుగులు వచ్చినాయి అక్కడ? దాంట్లో పురుగు వచ్చింది, మీరు ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైంది కదా. అంటే పాలకోవా ఖరాబ్ అయిందని చెప్తా ఉన్నారా మీరు? అన్న అది పాలకోవా కాదన్న, దాంట్లో మీరు నేను ఆల్రెడీ వీడియో చూసినాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాలకోవా కాదు అది. సరే ఏదో ఒకటి వాట్ ఎవర్ రవ్వ బన్ అంటారు దాన్ని, రవ్వ బన్ అని పెట్టుకోవాలడు. యాక్చువల్లీ పేరు చెప్పానంటే ఓకే, మీరు దాన్ని మీరు నోటీస్ చేయలేనట్టున్నారు ఐ థింక్. ఓకే, అంటే మనం అంటే బాలాజీ భాయ్ ఈ కోవా బన్నులు ఇవన్నీ మనం తినలే కాబట్టి. ఇంకోటి ఇది చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. నేను మధ్యలో 1 వీక్ నేను లేను, నేను కొంచెం వేరే టూర్లలో ఉన్నా కాబట్టి నేను చూడలేదు. ఇంకో విషయం ఏంటంటే బాలాజీ భాయ్ ఈ పర్సన్ని, వల్లి అనే పర్సన్ని మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు మీ దగ్గర కంప్లైంట్ వచ్చిందా, లేదంటే మీరే డైరెక్ట్ వెళ్ళి చూసారా? ఏంది? లేదన్న, మాకు మేము రిపోర్టింగ్ చేసుకుంటూ మేము వెళ్ళే టైంలో మాకు ఫస్ట్ డే 1 అక్కడ కొంతమంది ఇట్లా తిని తర్వాత అక్కడ ఇట్లా కూర్చొని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా ఉందన్న, ఒకసారి మీరు వెళ్ళి అడగండి, మాకు అంత వామిటింగ్ ఇది కావడము
సో ఇట్లాంటిది చెప్పిర్రు. ఇంకోటి ఏంటంటే అది మాట్లాడే టైంలోనే పక్క నుంచి వాళ్ళు చెప్తా ఉంటారు మనకి, ఆ గుండు పిన్నిస్ కూడా ఒకటి వచ్చిందన్న, దీంట్లో ఈ రకంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు దాంట్లో చూడొచ్చు మీరు ఆ వీడియోలలో. మరి వాళ్ళతో డైరెక్ట్ గా మైక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు బాలాజీ భాయ్? మేము యాక్చువల్లీ ఇతని పైన మొత్తం ఫోకస్ ఉంది, మీరు అది అబ్జర్వ్ చేయాలన్నది. ఓకే, అది అంటే రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేయరు, మేము ఏది పెట్టినా చూస్తారనుకున్నారు అనుకోవచ్చా? నో 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 అట్లాంటిది ఉండదు. ఇక్కడ మీరు పేదవాడి పైన ప్రతాపం అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ పేదవాడు అని మీరు అంటున్నారు. సో అదే పేదవాడి దగ్గర ఎంతో మంది అంతకన్నా పేదగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అయితే ఉండరో, అక్కడ ఆ గిరిజన జాతరకు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఉన్నారు. బలహీన వర్గాల వాళ్ళు, మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మన బీసీ బిడ్డలే ఎక్కువ మంది దాంట్లో తింటున్నారు అనేది నేను గమనించిన. ఓకే, చాలా బాధ అనిపించింది. బాలాజీ భాయ్ నేను ఏమంటా ఉన్నా, ఓకే పేద వ్యక్తి ఎవరైతే దంద వేసుకోవడానికి కర్నూలు నుంచి వచ్చిన పర్సర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేదవాడి లాగా ఇవాళ బీజంలో వేసి చిత్రీకరిస్తున్నారు. కానీ అతని దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే 10 రూపాయలకి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆరోగ్యం అనేది చెడిపోతే వాళ్ళ పరిస్థితి ఏందంటారు చెప్పండి? చెడిపోతేనా చెడిపోయిందా? 100% ఆడ మేము అదే చెప్తున్నాం కదా, వాళ్ళకి ఇబ్బంది జరిగిందని అంటేనే మన కంప్లైంట్ వస్తేనే మనం చేసినాం. మీరు ఓకే, నేను ఏమంటా ఉన్నా బాలాజీ భాయ్, నేను ఇప్పటిదాకా ఫోకస్ చేసిరు అనే వర్డ్ ఎందుకు వాడినంటే, రేపు పొద్దున అక్కడ బాధితులు ఈ రోజు బాలాజీ మీద ఇంతమంది పడుతున్నారు, సంతోష్ కూడా బాలాజీని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఓన్లీ బాధితుడు మాత్రమే ఉన్నాడు. బాధిత పడబోయిన వాళ్ళు ఎవరైతే ఆ బ్రెడ్ తిన్న వాళ్ళు ఎవరైతే ప్రాబ్లం అయిందో వాళ్ళతోని మాట్లాడితే ఈ ఇష్యూ అయ్యేది కాదు కదా. అంటే ఇప్పుడు ఏమైపోయింది, మీరు అన్నారు కదా వెనక ఆర్ఆర్లేసి ఆ విధంగాని. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సంతోష్ అనే పర్సన్ ఏ విధంగా మాట్లాడతాడో మీకు తెలుసు. నేను ఎవరికి ఒత్తాసు పలకాల్సినంత అవసరం నాకు లేదు, నేను పలకను కూడా. ఇక్కడ నేనేమంటా ఉన్నానంటే, నేను ఇప్పుడు ఇక్కడ వల్లి తరపు నుంచి నేను మాట్లాడుతా ఉన్నాను ఒక మీడియా పర్సన్గా. ఎందుకంటే మీరు మీడియా పర్సనే కాబట్టి నేను మీ తరపు నుంచి ఎందుకంటే బయట ఉన్న డౌట్లు అడగాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు రేపు పొద్దున ఇది రివర్స్ కొడితే ప్రాబ్లం అవుతుందని, మరి అక్కడ ఎవరెవరికైతే హెల్త్ ప్రాబ్లం అయిందో వాళ్ళతోని బయటలు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? గ్రౌండ్ లో దిగిన తర్వాత మనకి ఏది తప్పు అనిపిస్తే అది తప్పు అని చెప్తాం, ఏదో ఒప్పు అనిపిస్తే ఒప్పు అని చెప్తాం మనము. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్తాం. గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ. మన దాంట్లో మన ఫీల్డ్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ ఇళ్ళలో కూర్చొని, అంటే స్టూడియోలలో కూర్చొని లోపల చెప్పేది ఒక ఎత్తు అయితే, బయట గ్రౌండ్ లోకి వెళ్ళి వీడియో చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది మీరు చూసి ఉంటారు. మేము చేసినటువంటి వర్క్ లో కూడా మేము ఎన్నో చేసినాం బయట కూడా. సో దీన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. బాలాజీ భాయ్ నేను ఒక విషయం చెప్తున్నాను నీకు. బాలాజీ నేను ఏమంటున్నా బాలాజీ భాయ్, నేను ఏదైతే వీడియో రిలీజ్ చేసిన వీడియో మొత్తం చూసిరా మీరు? మొత్తం చూసినాను. ఏమనిపించింది? అంటే దాంట్లో కంక్లూజన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. అటు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వన్ సైడ్ మాట్లాడారు. సో ఏది ట్రూ ఉంటే అది మాట్లాడండి అని చెప్పారు. దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే, మేము కంక్లూజన్ అనేది మేము ఇచ్చినాం. ఇక్కడ లైవ్ లో మాకు ఏమనిపించింది అది చూపించినాము. దాంతో పాటు మేము కంట్రోల్ రూమ్ అక్కడ ఇదేమంటారు, అక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరికి కూడా మేము తీసుకెళ్లి అక్కడ పెట్టేసినాం. అక్కడ వాళ్ళకి ఇచ్చేసినాం, మేము పట్టించినాం అక్కడ. నా క్వశ్చన్ ఇక్కడ ఒకటే బాలాజీ భాయ్, బాధితులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆ కోవా బండు తిని ప్రాబ్లం అయిన వాళ్ళని ఎందుకు చూపించే ప్రయత్నం చేయలేదు? నో ఇక్కడ మనకి చెప్పిర్రు. మనం ఇప్పుడు లోగో తీసుకొని వెళ్ళినాం. వెళ్తున్న టైంలో మనం రిపోర్టింగ్ చేసుకుంటూ మనం అసలు ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇట్లా చూపించుకుంటూ వెళ్తున్న టైంలో ఇట్లా వాళ్ళు అన్న ఇట్లా ఉందన్న, మాకు ఇట్లా ఏదో కొంచెం అనిపిస్తా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాతనే మనం దాని గురించి రియాక్ట్ అయినాం. అది వాళ్ళని కూడా అడుగుతాం కదా బాలాజీ భాయ్, ఇప్పుడు మీకు ఏమైంది అది తిన్న తర్వాత బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా అడుగుతాం కదా, మరి మీరు ఎందుకు అడగలేదు? అర్థం కాలే. ఇప్పుడు ఈ కోవా బన్ను తిని నీకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పారని మీరు చెప్తా ఉన్నారు కదా, మరి ఏమైంది అనేది ఎవరి వల్ల అయితే బాధితులు వచ్చిర్రో ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్టాబ్లిషన్ చేసిరు. ఆ బాధితులు ఎవరైతుర్రో వాళ్ళతోని మీకు ఏం ప్రాబ్లం అయింది, తిన్న తర్వాత ఎలా అనిపించింది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయని ఎందుకు అడగలేదు? ఆ వీడియోలు ఎందుకు బయటికి రాలి ఇప్పటివరకు? లేదు, అది బిహైండ్ ద స్క్రీన్ అది జరిగింది. యాక్చువల్లీ మనకు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వాడు ఎవరైతే ఆ తోపుడు బండి ఏదైతే ఉందో ఆ తోపుడు బండిని ఫస్ట్ మేము పట్టుకున్నాం. వాళ్ళు అక్కడ మనకి ఒక దగ్గర ఒక ప్లేస్ లో మనకి చెప్పిన తర్వాత మనం ఎక్కడ ఉంది వెహికల్ అని చెప్పేసి చెప్పుకుంటూ మనం చూసుకుంటూ వెళ్ళే టైంలో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఒక దగ్గర ఒక 300-400 మీటర్ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉండే మేడారంలో, మీరు చూసున్నారు. సో ఆ టైంలో వాళ్ళు చెప్పేసారు, చలో మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాం,
చెప్పి వాళ్ళు అనుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మనం మాట్లాడే టైంలో కూడా మనకు మీకు సరౌండింగ్ లో చూస్తే వాళ్ళు వేరే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు, అట్లెట్లా ఉంటది అది ఇది అని చెప్పేసి. ఓకే, ఈ మైక్ ఎవరైతే పట్టుకున్నారో మీ ఛానల్ మైక్, ఈ అమ్మాయి ఎవరు అసలు? ఈ అమ్మాయి మీ ఛానల్ ఎంప్లాయా? తను కూడా ఒక డివోటీనే. అక్కడికి వచ్చినటువంటి భక్తులే వాళ్ళంతా. ఎవరైతే క్వశ్చన్ చేసారో అక్కడ శివశక్తులు ఉన్నారు. అక్కడ ఎవరైతే ఆ పాపం తను ఒక ఆడబిడ్డ తను, సో ఆమెను కూడా చాలా దారుణంగా ట్రోల్ చేసారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏముందనేది పక్కన పెట్టేసి బీజం వేసేసి ఎవరైతే అక్కడ దందా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా పాజిటివ్ చేసారు. సో ప్రజల కోసం మనం ఏదైతే చేస్తా ఉన్నామో సో దాని బాలాజీ భాయ్, నేను ఒక విషయం చెప్పాలా, అక్కడ నాకు అనిపించింది చెప్తున్నా. మీరు ప్రజల కోసం చేసిన అనే విషయం మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రజల కోసం చేసినప్పుడు అక్కడ ఏంది ఆ పాలకోవన రవ్వన అది పక్కన పెట్టండి, దాన్ని పాలకోవనే ఎస్టాబ్లిషన్ చేసారు కాబట్టి చెప్తాను. అది మొత్తానికి మీరు ఎస్టాబ్లిషన్ చేయకపోవడం అనేది మీ తప్పు ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఏం ఖరాబ్ అయింది, బాధితులను తీసుకురాలి, సెకండ్ తప్పు. ఇక్కడ ఎవరైతే మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి మీ మైక్ తీసుకెళ్ళి వేరే అమ్మాయి చేతులు ఎట్లా పెడతారండి మీరు? ఆమె ఎవరండి క్వశ్చన్ చేయడానికి? నీ మైక్ పట్టుకొని నార్మల్గా క్వశ్చన్ చేయొచ్చు. చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి అన్న. ఒకటి సంతోష్ భాయ్, నేను మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతా. అంటే నేను ఇక్కడ మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసి లైవ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కూడా ఒకసారి. అన్న ఏదన్నా ఉంటే మనం ఖచ్చితంగా ప్లాన్. బాలాజీ భాయ్, నీకు ఫోన్ చేసి నేను ఏమన్నా క్లారిటీ ఇవ్వండి, ఏం జరిగిందో. క్లారిటీ ఇస్తా సంతోష్ అన్న. సంతోష్ భాయ్, ఆల్రెడీ వారం అయిపోతుంది, ఇక్కడ అన్న వారం అవుతుంది ఆల్రెడీ. నేను కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, నేను అడిగేదాకా ఆగు. నాకు ఫస్ట్ ఇది చెప్పు, నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి నీ మైక్ ఒక అమ్మాయి చేతిలో పెట్టి సంతోష్ భాయ్ నేను చెప్తా, నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా. డైరెక్ట్ ఫోన్ చేసి మనం లైవ్ అని చెప్పేసి అంటే మనం డైరెక్ట్ గా నాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేను కూడా ఒక కంపెనీలో చేస్తున్నాను, మీకు తెలుసు. నేను ఒక విషయంలో నేను ఆ విషయం కూడా నేను అసలు పర్మిషన్ లేకుండా మీకు ఒకసారి నేను ఇంటర్వ్యూ కూడా నేను ఇస్తున్నాను అన్న. మీరు పర్మిషన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేసిరా అన్నప్పుడు? నేను ఏమంటున్నా అంటే మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మీకు నేను మీకు నేను అనేది ఓకే, నాకు ఇచ్చిన దానికి మీ కంపెనీ బాధపడ్డది, నేను ఒప్పుకుంటా. కానీ మీ కంపెనీని అడగకుండానే జ్యోతికి మీరు ఫస్ట్ అప్పుడు బాగుందని చెప్పిరా అన్న? ఇది కరెక్ట్ అనిపిస్తలేదు అన్న. ఇది నేను ఏమడుగుతున్నా బాలాజీ భాయ్, నేను ఏమంటున్నా, నేను ఆ విషయాన్ని మీరు తీస్తున్నారు, నేను తీయట్లేదు. నేను ఏమంటా, మీరు ఒక జర్నలిస్ట్గా మీ మైకు ఇంకొకరి చేతిలో పెట్టి ఆమెతో ఎట్లా క్వశ్చన్ చేపిస్తారని అడుగుతున్నా అన్న. అక్కడ మేము రిపోర్టింగ్ చేసే టైంలో మేము మన విజువల్స్ అనేది నేను నా ఫోన్ లో తీస్తున్నా. నేను మీ కెమెరామెన్ లేడా? మన కెమెరామెన్ అది నైట్ టైంలో ఆ టైంలో ఇది జరుగుతా ఉంది. కాదు బాలాజీ భాయ్, నేను ఏమంటా ఉన్నా, ఈరోజు ఈ అమ్మాయిని బలి పశువు చేసినది బాలాజీ గౌడ్ కాదా? నేను మాట్లాడతా సంతోష్ భాయ్. నేనైతే బాలాజీ భాయ్ రెండే క్వశ్చన్లు ఉన్నాయి అన్న. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అన్న. నేను మళ్ళీ ఖచ్చితంగా మీతో మాట్లాడతా బాలాజీ భాయ్. ఇంకోటి, మీడియా మిత్రులందరికీ నీ వల్ల చెడు పేరు వస్తుంది అన్న. ఇది నేను చెప్తున్నా, నేను మీతో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకి నేను క్వశ్చన్ చేసింది అదే. నేను ఏమంటా ఉన్నా, ఓన్లీ బికాస్ ఆఫ్ బాలాజీ చేసిన తప్పుకి మీడియా వాళ్ళు అందరూ ఈరోజు అందరూ ఒక దొంగల్లాగా నిలబడాల్సి వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తాం అన్న? మీరు తప్పుగా మాట్లాడుతా ఉన్నారు అన్న. అందరినీ అసలు మేము ఏం క్రైమ్ చేసినామంటున్నారు? కాదు బాలాజీ భాయ్, మీడియా వాళ్ళు అందరు అనే విధంగా ఈ విధంగా నువ్వు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వకుండా ఏం చేస్తున్నావు మరి? మీడియా వాళ్ళు అందరినీ కలిపంటా ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇవ్వకుండా మీరు సైలెంట్గా ఉంటే ఎవరు క్లారిటీ ఇస్తారు చెప్పండి అన్న? నేను మీకు ఆల్రెడీ పొద్దున నేను పొద్దున మాట్లాడినప్పుడు ఇదే అడిగిన బాలాజీ భాయ్, క్లారిటీ ఇవ్వండి, ఇది ఎటేటో పోతుంది, మీడియా వాళ్ళ మీద మచ్చబడుతుందని చెప్పినా లేదా బాలాజీ భాయ్? మాట్లాడుతాను నేను బాలాజీ భాయ్, ఇది కరెక్ట్ కాదు. మీరు లైవ్ లో ఇట్లా లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా వీడియో పెట్టకండి. నేను ఆల్రెడీ ఈ విషయం అయితే చెప్తున్నా. ఎవరు పర్మిషన్ ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను ఫోన్ కట్ చేసి కరెక్ట్ క్వశ్చన్లకు వచ్చేసరికి ఫోన్లు కట్ చేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మీరు? ఈరోజు ఆయనకి ఎవరు సమాధానం చెప్తారు? ఆయన నిజంగా జెన్యున్గా ఉంటే ఆయనకి లాస్ ఎవరు చూస్తారు? నా పర్మిషన్ లేకుండా వీడియో పెట్టొద్దంటే బెదిరిస్తా ఉన్నారా మీరు? బెదిరిస్తా ఉన్నారా? ఇంకోసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే మీకు క్వశ్చన్లు చేస్తే ఆన్సర్లు ఉండవు మీ దగ్గర. బిజీ టోన్లో పెట్టేసి నా నంబరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి మీరు చెప్పండి. ఈ విషయం మీద నేనైతే వదిలిపెట్టాను. నేను 100% చెప్తా ఉన్నా, ఇతని దగ్గరికి పోవడం పక్కా. ఈయన తప్పు చేయకపోతే ఈయనకు న్యాయం చేయడం కూడా పక్కా. నేను ఒక్కననే కాదు, ప్రతి ఒక్క మీడియా మిత్రుడు. ఎందుకంటే మనం తప్పు చేస్తే ఖండించేవాళ్ళం, కానీ ఈరోజు మనదో మన పేరు చెప్పుకొని ఉన్న వ్యక్తి ఈరోజు నేను క్వశ్చన్లు వేస్తూ ఉంటే ఆన్సర్ లేవు ఆయన దగ్గర. నేను ఏమనాలి? నా పర్మిషన్ లేకుండా వీడియో పెట్టొద్దు అన్నాడు. మీరు ఇప్పుడు అడగండి, సంతోష్ తప్పు చేస్తా ఉన్నాడా? సంతోష్ అడిగే దాంట్లో నిజం లేదా? అంటే ఇప్పుడు ఆయన నా పర్మిషన్ లేకుండా పెట్టొద్దంటే ఏమవుతుంది? ఎవరిని బెదిరిస్తున్నావు బాలాజీ భాయ్? ఎవరిని బెదిరిస్తున్నావు? ఏంది ఇది? దమ్కిలా?
ఏంది అంటున్నా? నన్ను బెదిరించడం కాదు, నిన్ను క్వశ్చన్ చేయద్దు ఎవరు. మరి నువ్వెందుకు క్వశ్చన్ చేసినావు? ఆన్సర్లు ఎందుకు లేదు? ఈ విషయంలో ఎందుకు ఆన్సర్ లేదని అడుగుతున్నా. ఇప్పటిదాకా లైట్ తీసుకున్నా, ప్రతి ఒక్క విషయంలో నీ మీద నేను వీడియో చేస్తా. నువ్వు ఆన్సర్ ఇవ్వాలి ప్రతి దానికి. ఈ విషయం అనే కాదు, ప్రతి దాంట్లో ఆన్సర్ ఇవ్వాలి 100%. ఇప్పుడు చెప్తున్నా, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు క్వశ్చన్ చేసింది నేను అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా కరెక్టే. కాకపోతే అందరినీ కలిపి అనడం కరెక్ట్ కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా. బట్ ఆ విషయంలో మీకు సెల్యూట్. బాలాజీ గౌడ్ ఎవరైతున్నారో ముందు చేసేవాళ్ళు, ఆయన పేరు బాలాజీ గౌడు, ఆ ఛానల్ పేరు ఏదైతుందో వాళ్ళని అడగండి. నిజంగా మిస్టేక్ మీకు అంత బాధ అనిపిస్తుంది, ఓకేనా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మరి నేను అడుగుతా ఉంటే ఆన్సర్ లేలే. రేపు పొద్దున నేనైతే చెప్తున్నా, మీడియా మిత్రులకు సమాధానం చెప్పాలి. ఫస్ట్ వల్లి గారికి సమాధానం చెప్పాలి. ఈ అమ్మాయి చేతిలో మైక్ ఎందుకు పెట్టినావంటే సమాధానం లేదు. నేను ఫోన్ పట్టుకున్నా చెప్తా ఉన్నారు, మళ్ళీ నువ్వు నాకే బెదిరిస్తా ఉన్నావు వీడియో పెడితే బాగుండదు అని. ఈ వీడియో పొద్దున వరకు రిలీజ్ అయిపోవాలి, ఓకేనా? రైట్, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన, ఓకేనా? నేను అందులో చెప్పినా కదా, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తే మనోడు చెప్పిన విషయమే నా దాని రికార్డింగ్ ఉంది అనుకుంటుంది, చూస్తా. నేను గుండు పిన్ వచ్చింది అది ఇదంటేనే నేను అది కూడా చెప్పిన. తప్పు ఉంటేనే నేను క్వశ్చన్ చేయాలన్నా, క్వశ్చన్ చేయాలని అనలే. ఇక్కడ కూడా చెప్తున్నా, ఆయన విషయంలో నేను కొట్లాడతా. చాలామంది మీడియా వాళ్ళు ఉన్నారు, కొట్లాడుతున్నారు, అందులో నేను ఒక్కని. ఈయన నంబర్ ఉంటే పంపించే ప్రయత్నం చేయండి. 100% ఆంధ్ర తెలంగాణ ఈ పార్సాలిటీస్ మాకు లేవు, అందరూ ఒకటే. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మా క్రిస్టియన్స్ ఒకటే, ముస్లిమ్స్ ఒకటే, హిందువులు ఒకటే, అందరినీ క్వశ్చన్ చేస్తాం, మీకు తెలుసు అది, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మీద కంటిన్యూషన్ అవుతాయి వీడియోలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.